మన వాళ్ళు అంతరిక్షాన్ని అందుకుంటున్నారు. రోదసి యాత్రలు చేస్తూ దేశం గర్వపడేలా చేస్తున్నారు. ఐఎస్ఎస్కు వెళ్లారు శుభాంశు శుక్ల. 23 ఏళ్ల తెలుగు అమ్మాయి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు వెళ్లబోతోంది. నాసా స్పేస్ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకుంటున్నారు. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల రోదసిలోకి వెళ్లారు. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఆయనతో పాటు మరో 3 వ్యోమగాములను తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణమని చెప్పుకొచ్చారు. ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదని భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది వాచకమన్నారు. త్రివర్ణ పతాకాన్ని రోదసిలో రెపరెపలాడిస్తున్నారు. జై హింద్, జై భారత్ అంటూ శుభాంశు శుక్ల తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. మొత్తం ప్రయాణం 28 గంటలు. ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తారు శుక్ల. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ ను చేపట్టింది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. हम वापस अंतरिक्ष में पहुंच गए हैं और कमाल की राइड थी। इस समय हम 7.5 किलोमीटर प्रति सेकंड की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि नहीं हूँ, मैं आप सबके साथ हूँ। ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है, ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने। आपका भी सीना दिल से चौड़ा होना चाहिए, आप भी उतना ही एक्साइटमेंट दिखाइए। आइए हम सब मिलकर भारत की इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें। धन्यवाद। जय हिंद, जय भारत। यही भगवान से प्रार्थना रात दिन कर रहे हैं कि किसी तरह से भगवान सकुशल वापस आए धरती पर और हम लोगों से आकर मिले। आके गौरव तो बहुत होता है, जो देखता जो पूछता वही बहुत प्राउड मूवमेंट जो है, प्राउड मूवमेंट हमको फील कराता है कि हाँ आपका बच्चे ने कमाल कर दिया है। सभी जो मिलता है वो यही कहता है। 2027లో ఇస్రో గగన్యాన్ చేపట్టనుంది. అప్పుడు కూడా శుభాంశు కీలక పాత్ర పోషించనున్నారు. 1984లో సోవియట్ యూనియన్ కు చెందిన సోయుజ్ T-11 వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భారత పౌరుడు అంతరిక్షయానం చేయటం ఇదే ప్రథమం. శుభాంశుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. క్రూ డ్రాగన్ అనే ఒక వ్యోమనౌక, అంటే క్రూ డ్రాగన్ అనే దాంట్లో ఈ 4 వ్యోమగాములు కూర్చొని ఉంటారండి. సో ఈ క్రూ డ్రాగన్ ని భూమి కక్షలో పెట్టాల్సిన టాస్క్ అనమాట. ఈ క్రూ డ్రాగన్ వెళ్లి ఇంటర్నేషనల్ స్టేషన్ డాక్ అవుతుంది. ఇందులో ఉన్న వ్యోమగాములు లోపలికి వెళ్తారు. సుమారుగా 14 రోజుల నుంచి 24 రోజుల పాటు అక్కడే ఉండి రకరకాల పరిశోధనలు చేస్తారు. దగ్గరగా 31 దేశాలకు సంబంధించిన 60 ఎక్స్పెరిమెంట్స్ ని ఇందులో చేసే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా ఇందులో నుంచి మన భారతదేశం నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గగన్యాన్ అయితే మనం రానున్న రోజుల్లో చేస్తున్నాం, రేపు నాడు భారత అంతరిక్ష స్టేషన్ కూడా మనం చేయబోతా ఉన్నాం. సో ఇందులో ఈ ప్రయోగంలో నేర్చుకున్న విషయాలు డెఫినెట్ గా మనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. శుభాంశు శుక్ల 1985లో యూపీలోని లక్నవూలో జన్మించారు. 2006 జూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ వింగ్ లో చేరారు. Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, AN-32 సహా పలు రకాల విమానాలను 2000 గంటల పాటు నడిపిన అనుభవం సంపాదించారు. 2024కే గ్రూప్ కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, పతకాలు సాధించిన శుక్లాకు 2019లో ఇస్రో నుంచి పిలుపు వచ్చింది. తర్వాత రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో వ్యోమగామి శిక్షణ పొందారు. ఈ మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లటం వల్ల స్పేస్ ఫ్లైట్ ఆపరేషన్స్, లాంచ్ ప్రోటోకాల్స్ వంటి వాటిలో అనుభవం సంపాదించే అవకాశం ఆయనకు లభించింది.
ఇస్రో చేపట్టబోయే గగనయాన్ మిషన్లో ఈ అనుభవాలు ఆయనకు ఎంతగానో ఉపకరిస్తాయి. అంతరిక్షంలో పరిశోధనలకు 25 ఏళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను వినియోగిస్తున్నారు. దీన్ని 2030లో డీకమిషన్ చేయాలని నాసా నిర్ణయించింది. ఆ తర్వాత అంతరిక్ష ప్రయోగాల కోసం మరో అధునాతన స్పేస్ స్టేషన్ నిర్మించడంలో భాగంగా ఆక్సియం స్టేషన్ ను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఆక్సియం స్పేస్ స్టేషన్ విడి భాగాలను ఒక్కొక్కటి తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అనుసంధానం చేస్తారు. ఇలా పూర్తిగా ఆక్సియం స్పేస్ స్టేషన్ ఏర్పాటయ్యాక దానిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వేరు చేసి ఆపై ISS ను డీకమిషన్ చేస్తారు. అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి ఘనత సాధించనున్నారు. అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటి అసాధ్యాన్ని జాహ్నవి సుసాధ్యం చేయబోతోంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక మిషన్ కు నాసా మాజీ వ్యోమగామి విలియం మే కార్టర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు. భారతదేశంలో పుట్టి ఇక్కడే నివసించిన మహిళ నేరుగా ఇంతవరకు అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు. అయితే టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తి చేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్ కు అర్హత సాధించారు. జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్స్ కు భారత్ తరపున ఎంపికై రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా జాహ్నవి 2026 నుంచి 3 ఏళ్ల పాటు టైటాన్ స్పేస్ ASCIN ప్రోగ్రాంలో కఠినమైన వ్యోమగామి శిక్షణ పొందనుంది. ఈ శిక్షణలో ఫ్లైట్ సిమ్యులేషన్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకలాజికల్ అసెస్మెంట్లు ఉంటాయి. 2029లో 5 గంటల పాటు సాగనున్న ఈ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ ద్వారా శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్ష పరిశోధనకు ఓ కొత్త దిక్సూచి ఏర్పడనుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గతంలో జరిగినటువంటి యొక్క సెలక్షన్స్ లో 60 దేశాల నుంచి మన ఇండియాలో ఈ అమ్మాయి సెలెక్ట్ అవడం, మరి ఈ రోజు అమెరికా ఉన్నటువంటి టైటాన్ స్పేస్ సెంటర్స్ వారు నిర్వహించినటువంటి యొక్క సెలక్షన్స్ లో మన ఇండియా నుంచి మొట్టమొదటిగా పిన్న వయసులో దంగేటి జాహ్నవి సెలెక్ట్ అయ్యి 2029 అంతరిక్షంలోకి వెళ్తుందంటే కనుక మనందరూ కూడా చాలా గర్వించదగ్గవాలి. అందరం చదువుకుంటాం, కానీ రంగాలను ఎంచుకోవడంలో రకరకాల రంగాలు ఉంటాయి. చదువు అయిన తర్వాత నేను IPS అవ్వాలని, IAS అవ్వాలని, లేదా డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, లాయర్ని అవ్వాలని రకరకాలుగా రంగాలు ఎంచుకుంటాం. కానీ ఈ అమ్మాయి స్పేస్లోకి వెళ్ళాలని చెప్పేసి పట్టుదలతోటి మరి కృషి చేయడంతో తన యొక్క పట్టుదలకి ఈరోజు ఆ యొక్క ప్రతిఫలం కనిపిస్తుంది. మనందరం కూడా ఈ అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో ఈ అమ్మాయికి దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి మంచిగా చూడాలని కోరుకుంటూ ఈ అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పాలకొల్లుకి చెందినటువంటి దంగేటి జాహ్నవి గారు వ్యోమగామిగా 2029లో సెలెక్ట్ అవడం సామాన్య విషయం కాదు. అమెరికాకి చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వారు ప్రైవేటు సంస్థ వీరు చేస్తున్న టైటాన్ స్పేస్ మిషన్లో 2029 వ్యోమగామిగా సెలెక్ట్ అయినందుకు ముందుగా జాహ్నవి గారికి పాలకొల్లు పట్టణ ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందులోకి మహిళ చిన్న వయసులో పాలకొల్లు ఎంచడం మాకు గర్వకారణం. మా పట్టణానికే కాదు, మన జిల్లాకే కాదు, మన దేశం యొక్క పేరును ప్రపంచ వ్యక్తుల జాబితాలో సరసన నిలిపినందుకు వ్యోమగామిగా విజయవంతంగా ఆమె ప్రయాణం పూర్తి చేసుకుని తల్లి తండ్రులకి కన్న భూమికి కూడా పేరు తీసుకురావాలని కోరుకుంటూ జాహ్నవి పాలకొల్లులో జన్మించి అక్కడే పెరిగింది. బీటెక్ పూర్తి చేసిన ఆమెకు చిన్ననాటి నుండే అంతరిక్షం పట్ల చాలా ఆసక్తి. ఇందులో భాగంగానే 2022లో పోలాండ్లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన జాహ్నవి అతి చిన్న వయసులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఇప్పటికే చిన్న రాకెట్ అయిన సెస్నా 171 స్కైహాక్ ను విజయవంతంగా నడిపే రికార్డు సృష్టించింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందారు. 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని నైపుణ్యాలను ఆమె శిక్షణ పొందింది.
స్కూబా డైవింగ్ లో అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా కూడా నీటి లోతుల్లో గ్రావిటీ లేని పరిసరాల్లో పనిచేయగల సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకున్నారు.